ఇది మిస్టరీనే. అలా జరుగుతుందా, చేయిస్తున్నారా? వరుసగా చనిపోతున్న లైంగిక దాడి నిందితులు, కోర్టుకు వెళ్లకముందే నిందితుల ఆత్మహత్యలు, అనుమానాస్పదంగా చనిపోతున్న నేరస్తులు, విచారించలేకనా ఈ ఇన్స్టంట్ తీర్పులు. అన్నమయ్య జిల్లా మదనపల్లెలో 7 ఏళ్ల బాలికపై లైంగిక దాడి చేసి హత్య చేశారు. నీరుగట్టువారిపల్లికి చెందిన ఓ చేనేత కార్మికుడు కుటుంబానికి చెందిన 7 ఏళ్ల బాలిక ఈ నెల 16న కనిపించకుండా పోయింది. దర్యాప్తులో భాగంగా ఎదురింటి డ్రమ్లో బాలిక శవం కనిపించింది. ఈ కేసులో నిందితుడిగా భావిస్తున్న కులవర్ధన్ అనే యువకుడి ఇంట్లోని వాటర్ డ్రమ్లో బాలిక మృతదేహం లభ్యమైంది. పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. అయితే అనూహ్యంగా కురబలకోట మండలం అంగళ్లు సమీపంలోని కణసానోలపల్లి చెరువులో కులవర్ధన్ శవమై తేలాడు. గతంలో ఇలా బాలికపై అత్యాచారం చేసిన కేసులో అరెస్టై ఉన్నట్టుండి చెరువులో శవమై తేలడం, చనిపోవడం వంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. అక్టోబర్ 2025లో జరిగిన తుని ఘటన ఇందుకు ఉదాహరణ. కాకినాడ జిల్లా తునిలో 13 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి యత్నించినట్లు ఆరోపణలు ఎదుర్కొన్న తాటిక నారాయణరావు అనే వ్యక్తి పోలీస్ కస్టడీలో ఉండగా ఆత్మహత్య చేసుకున్నాడు.